మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో జరుగుతున్న ఈ వార్ లో రోజు రోజుకి ఇరాన్ పైన దాడులు అయితే ఎక్కువ అవుతున్నాయి. ముఖ్యంగా అమెరికా ఈరోజు ఇరాన్ పైన చాలా దారుణమైన అటాక్ చేసింది. ఎస్, మహాన్ ఎయిర్వేస్ ఆ విమానాన్ని కొన్ని డ్రోన్స్ తో అటాక్ చేసే ప్రయత్నం చేసింది. అయితే ఆ మహాన్ ఎయిర్వేస్ కి సంబంధించిన ఆ విమానం ఎక్కడైతే మాషద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉందో ఇరాన్ లో, అక్కడి నుంచి బయలుదేరి అది ఢిల్లీకి వస్తుంది. ఢిల్లీకి రావడానికి రీజన్ ఏంటంటే భారత్ ఇరాన్ కి హెల్ప్ చేస్తుంది. మానవత్వం చూపించిన భారత్ ఇరాన్ కి, అక్కడ ఇరాన్ కి సంబంధించిన ప్రజా పౌరులు ఎవరైతే ఈ ఇరాన్, ఈ యుఎస్, ఈ ఇజ్రాయెల్ వార్ లో ప్రజా పౌరులు గాయాలు పాలవుతున్నారో వారికి మెడికల్ వైద్యానికి సంబంధించిన పరికరాలు కావచ్చు, ఆ సామాగ్రి కావచ్చు, అవి పంపించేందుకు భారత్ నిర్ణయం తీసుకుంది. ఇక్కడ కొంతమంది ఇరాన్ని అభిమానించే వాళ్ళు, కొంతమంది షియా ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో భారత్ లో కొంతవరకు అమౌంట్ కూడా కలెక్ట్ చేసి మెడికల్ గా వైద్యానికి సంబంధించిన అన్ని వాళ్ళకి అందించాలని చెప్పేసి ఒక కొంతవరకు కలెక్ట్ చేసి ఉంచారు. ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో కూడా చాలా వరకు కూడా కలెక్ట్ చేశారు. అయితే అవన్నీ తీసుకెళ్లడానికి వస్తున్న ఈ మహాన్ ఎయిర్వేస్ ఏదైతే ఉందో అది ఇరాన్ లో మాషద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి ఢిల్లీకి వస్తుంది. దానిపైన డ్రోన్స్ తో అటాక్ చేశారు. సో దీంతో ఇరాన్ చాలా సీరియస్ గా దీన్ని తీసుకుంది. ఇది ఒక వద్ద వార్ క్రైమ్ గా వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇంతకు ముందు 165 మంది బాలికల పాఠశాల పైన 2 నేవీ ఆఫీసర్స్ మిసైల్స్ ని మిస్ఫైర్ చేసి వాళ్ళ ప్రాణాలు తీసుకున్నారు. ఇప్పుడు ఈ ప్రజా పౌరులకి సంబంధించిన ఈ మెడికల్ కావచ్చు, ఇతర వేరే సంబంధించి కావచ్చు, అలాంటి ఈ అంతర్జాతీయ విమానం ఏదైతే ఉంటుందో దానిపైన, అంటే ప్రజా పౌరులకు సంబంధించిన విమానం, కేవలం ప్రజా పౌరులకి సంబంధించింది, అలాంటి విమానాలపైన అసలు అటాక్ చేయకూడదు, దాన్ని కూడా అతిక్రమించి అటాక్ చేసింది యుఎస్ అంటూ కూడా ఇరాన్ వారిపైన విషయం కక్కే ప్రయత్నం అయితే చేస్తా ఉంది. అమెరికా చాలా దారుణంగా ఇరాన్ పైన అటాక్స్ చేస్తుంది, అది క్లియర్ గా కనిపిస్తుంది. ఒక పక్క మిసైల్స్ మిస్ఫైర్ చేసి 165 మంది ప్రాణాలు తీసుకుంది అమెరికా. అలాగే ఇతర వేరే మిసైల్స్ తో కూడా అటాక్స్ చేస్తూ ఇరాన్ కి సంబంధించిన ఆ ప్రజా పౌరులు ఎవరైతే ఉంటారో వారి ప్రాణాలు కూడా పొట్టను పెట్టుకుంది అమెరికా. ట్రంప్ చాలా మూర్ఖత్వంగా ప్రవర్తిస్తున్నాడు. మొదటి నుంచి కూడా చెప్తున్నాం, ట్రంప్ నిర్ణయాలు సరిగ్గా లేవు అని చెప్పి. దీంతో వాషింగ్టన్ నుంచి వచ్చిన న్యూస్ ఏంటంటే ఇరాన్ ఈ అంతర్జాతీయ విమానం ఏదైతే ఉందో ఈ మహాన్ ఎయిర్వేస్ దాంట్లో ఐఆర్జేసీకి సంబంధించిన కొంతమంది వ్యక్తుల్ని పంపిస్తుంది. ఆ వాళ్ళని అటాక్ చేసేందుకు, అమెరికా పైన అటాక్ చేసేందుకు ఒక ప్లాన్ ఇది అంచేత దానిపైన మేము డ్రోన్స్ తో అటాక్ చేసామంటూ కూడా వాషింగ్టన్ నుంచి కూడా ఈ రోజు న్యూస్ అయితే బయటకు రావడం అయితే జరిగింది. అలాగే దీన్ని తీవ్రంగా ఖండించారు. అంతర్జాతీయ సంస్థలన్నీ కూడా ముందుకొచ్చి దీన్ని ఖండించాలి, దీనిపైన చర్యలు తీసుకోవాలంటూ కూడా చెప్తా ఉన్నారు. అలాగే గతంలో అమెరికా ఏదైతే చికాగో అట్లాగే ఇతర దేశాలపైన చేసిందో 1944 అలాగే 1971 లో ఇదే రకంగా ఈ ప్రజా పౌరులకి సంబంధించిన విమానాలపైన అటాక్ చేస్తుంది. మళ్ళీ దానిని గుర్తు చేస్తూ ఇరాన్ కి సంబంధించిన అమ్యునిషన్ ఆర్గనైజేషన్ వీళ్ళు అంతర్జాతీయ సంస్థల్ని వాళ్ళు వేడుకుంటున్నారు, దయచేసి ఇట్లాంటివి జరగకుండా చర్యలు తీసుకోవాలంటూ కూడా వాళ్ళు వేడుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. సో చూద్దాం, మరి ఇదైతే చాలా దారుణమైన ఘటన. ముషాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి భారత్ ఏదైతే ఇరాన్ కి హెల్ప్ చేస్తుందో మెడికల్ కావచ్చు, ఇతర వేరే వైద్య సామాగ్రి కావచ్చు, అవి తీసుకెళ్లడానికి ఢిల్లీకి బయలుదేరిన మహాన్ ఎయిర్వేస్ ని యుఎస్ అటాక్ చేసి బ్లాస్ట్ చేసింది. సో దీంతో చాలా ఇబ్బందులు పరిస్థితులను అయితే ఖచ్చితంగా అక్కడ ఇరాన్ లో ఎదుర్కోవాల్సి వచ్చిన ఇదైతే ఉంది ప్రజలందరూ కూడా. సో మరి భారత్ రియాక్షన్ ఎలా ఉంటుంది అనేది ఖచ్చితంగా చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది.